ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పింఛన్లకు సంబంధించి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. ఒకవైపు హైకోర్టు కూడా వేసినటువంటి పిల్కి సంబంధించి అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా తీర్పునివ్వడం, అంతేకాకుండా ఎవరైతే పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేమే వచ్చి గ్రామ లేదా వార్డు సచివాలయాలకు వచ్చి మేమే తీసుకుంటున్నాం కదా, ఎందుకు మాకు పింఛన్లు ఇవ్వట్లేదు అనేటువంటి ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. పింఛన్లకు సంబంధించి ఎందుకు ఇవ్వట్లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వనీయకుండా చేశారు. వాలంటీర్ వ్యవస్థని ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు అంటూ ఈసీ కూడా ఆదేశాలు చేసింది. దట్స్ బికాస్ ఆఫ్ చంద్రబాబు అని చెప్పుకుంటూ వచ్చింది వైసీపీ ప్రభుత్వం. బట్ ఇప్పుడు తిరిగి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళే అడుగుతున్నారు, మేమే వచ్చి తీసుకుంటున్నాం కదా, వెయిట్ చేస్తున్నాం కదా గ్రామ వార్డు సచివాలయాల దగ్గర, ఎందుకు మాకు ఇవ్వట్లేదు అని తిరిగి వాళ్ళు ప్రశ్నలు సంధిస్తుంటే వైసీపీ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. సో ఇప్పటి వరకు ప్రతిపక్షాల మీద నెట్టేటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది, అసలు ఏంటి? వాస్తవానికి వాళ్ళ దగ్గర పైసలు లేవు, ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు అనేది చెప్పకుండా, ఇది ఎలాగూ ఎలక్షన్ టైం కాబట్టి కేవలం రాజకీయ మైలేజ్ కోసమే ఇది ఒక హైడ్రామా క్రియేట్ చేస్తున్నారు. వాస్తవానికి ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు పథకాలు ఏవి వర్తించవు. వర్తించవు అంటే రెగ్యులర్గా ఉండే పథకాలు ఏదైతే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుందో అవి వర్తిస్తాయి. బట్ ఎలక్షన్ కూడా అమల్లో వచ్చాక కొత్త పథకాలు ఏవి ఇంట్రడ్యూస్ చేయడము, కొత్తగా జారీ చేయడం అయితే అవ్వదు. సో ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో పెన్షన్లు ఇవన్నీ కూడా రేషన్కి సంబంధించి కొంత సెంట్రల్ నుంచి కొంత స్టేట్ సాయం ప్రకారం వెళ్తుంది, అది వాళ్ళ లబ్ధిదారులకు చేకూరుతుంది. సో అలాంటి ఇప్పుడు పెన్షన్లు పర్టికులర్గా స్టేట్ గవర్నమెంట్ ఏదైతే అనౌన్స్ చేస్తుందో అది ఇవ్వాలి. ఎందుకంటే వికలాంగులకి, వృద్ధులకి, ఒంటరి మహిళలు అంటే వితంతు మహిళలు కానీ లేదా వాళ్ళకి ఎటువంటి ఆధారం లేదు అటువంటి వాళ్ళకి మాత్రం ఎప్పుడు ఏ ప్రభుత్వం కానీ ఏ ఎలక్షన్ కమిషన్ కానీ ఆపే ప్రసక్తి ఉండదు, ఆపదు కూడా. అయితే ఇక్కడ వీళ్ళే ఎటువంటి అలవాటు చేశారంటే వాలంటీర్లను ఒక వ్యవస్థ క్రియేట్ చేసి వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా లేదా ఇంకెవరో చెప్పినట్టుగా ఒక గూఢాచార వ్యవస్థలాగా నడిపిస్తూ వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ కార్యకర్తలుగా మలుచుకునే వ్యక్తుల్ని అక్కడ వాలంటీర్లుగా పెట్టి వాళ్ళ ద్వారా సమాచారం కానీ ఈ సేవలను కానీ లబ్ధి చేకూరేలాగా పెడుతూ వాళ్ళ చేతుల్లోకి అన్నీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏ ఇంటికి ఎవరు వస్తున్నారు, ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఏ ఇంటికి ఎన్ని రకాల ప్రభుత్వ పథకాలు రీచ్ అయ్యే, సంవత్సరానికి ఆ ఇంటికి ప్రభుత్వం తరపున ఎంత లబ్ధి చేకూరుతుంది, ఈ డేటా అంతా కూడా కలెక్ట్ చేసి పెట్టేలాగా ప్లాన్ చేసుకున్నారు. అది ఆల్మోస్ట్ ఆల్ వర్కౌట్ అయిందని అనుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటైందంటే ఎలక్షన్ కమిషన్ అమల్లో ఉంది కాబట్టి వాలంటీర్ల వ్యవస్థ వీలు పెట్టుకున్నది కాబట్టి అది ఇంకా చెల్లదు అన్నట్టుగా చెప్పారు. ఒకవేళ మీరు నిజంగా వాలంటీర్ వ్యవస్థకి అలా అంటారు అనుకున్నప్పుడు మీరు దాన్ని ఒక జీవో పాస్ చేసి వాళ్ళందరినీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద చేయడం ఇంకేదో చేయొచ్చు కదా, లేదంటే కాంట్రాక్ట్ పోస్టుల లాగా ఇంకేదో పెట్టి చేయొచ్చు కదా. అట్లా ఏం చేయలేదు. అలా చేస్తే మళ్ళీ ఏం మొదటిగా మోసం వస్తుందో, లేదంటే ఎంత పే స్కేల్ ఇవ్వాలి, లేదంటే దానికి మళ్ళీ డిఏలు ఎరియర్స్ ఇవన్నీ ఉంటాయని భయంతోనో మొత్తానికి చేయలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అవి వాలంటీర్లు ఇంటికి వెళ్ళి ఇచ్చే అవకాశం లేకుండా చేశారు. ఎందుకు ఇంటికి ఇచ్చే అవకాశం అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇవ్వగానే ఏం చెప్తారంటే ఇది ప్రభుత్వం ఇస్తుంది, మీరు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఓటేయాలి, లేదంటే మీకు మళ్ళీ పెన్షన్ కూడా రాదు. మీరు ఎవరికి ఒక ఆడావిడ దగ్గర కూడా నేను మాట విన్నాను, మీరు నిజంగా ఎవరికి ఓటేసినా మాకు తెలిసిపోతుంది, అప్పుడు మళ్ళీ మీకు పెన్షన్ రాదు. ఇట్లాంటివి అన్నీ మభ్యపెట్టి చెప్పే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎన్నికల కమిషన్ దాన్ని అవాయిడ్ చేసింది. అవాయిడ్ చేసినప్పుడు ఏం చేశారు, కొంతమంది మీరు అన్నట్టు వృద్ధులు మేము వచ్చి తీసుకుంటాం అని కూడా చెప్పారు. కానీ ఎన్నికల కమిషన్ ఏం చెప్పిందంటే వృద్ధులకి, వికలాంగులకి, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చే ఏర్పాట్లు చేయండి, ప్రత్యామ్నాయం చేయండి అని చెప్పింది. ప్రత్యామ్నాయం చెప్తే దాన్ని వీళ్ళు ఎలా క్రియేట్ చేశారంటే మళ్ళీ రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కేసు వేయడం వల్లే వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆపేసింది. అండ్ మోరోవర్ వాలంటీర్లందరూ కూడా మానసిక వ్యధతో బాధపడి అందరూ రిజైన్ చేస్తారట మూకుమ్మడిగా ఒకేసారి. అయినా అది వాలంటీర్ వ్యవస్థ అంటే ఫ్రీ టైంలో వచ్చి చేయడం కానీ ఒక యాజ్ ఎ ప్రొఫెషన్ లాగా ఉద్యోగం లాగా చేయడం కాదు కదా వాలంటీర్ అనేది. మీరు అన్నట్టు ఒక సర్వీస్ కోసం మీరు ఫర్ ఎగ్జాంపుల్ పలానా దగ్గర ఒక స్టేజ్ అవుతుంది, మీరు వాలంటీర్గా ఎవరిని వచ్చి హెల్ప్ చేస్తారంటే వెళ్ళి దాని అర్థం అదే కదా, స్వచ్ఛందంగా సేవలో పాల్గొనడం, దట్ ఈస్ నథింగ్ ఫ్రీ టైంలో. ఎస్. సో దాన్ని ఒక రకమైన ఏదో ఒక వృత్తి కల్పించి ఎంతో కొంత శాలరీ ఇచ్చి దాన్ని వాలంటీర్గా పెట్టారు తప్ప నేను ముందుకు చెప్పాను కదా, వాళ్ళ సేవలను వాడుకొని వాళ్ళని ఒక
వీళ్ళకి అనుకూలంగా మార్చుకొని ఉపయోగించుకునే ప్లాన్ అయితే వేశారు. అది ఆల్మోస్ట్ ఆల్ వర్కౌట్ అయింది. ఎందుకంటే చాలామంది కూడా చెప్తున్నారు వాలంటీర్లు బాబోయ్ వాళ్ళ చేతిలోనే ప్రభుత్వం ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు కొంతమంది వాలంటీర్లు. అందరూ కాదు, కొంతమంది మేము చెప్తే అవుతుంది, మేము చెప్తేనే పెన్షన్ వస్తుంది అనే టైప్లో కూడా కొంతమంది ఆ స్థాయిలో బిల్డప్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు అని. సో ఇప్పుడు వాలంటీర్లకి లేదు కాబట్టి పోనీ మేము మిగతా వాళ్ళకి ఇవ్వమని చెప్పింది, పోనీ ఇవ్వట్లేదు. ఎందుకు ఇస్తే మళ్ళీ రాజకీయ లబ్ధి పోతుంది కదా. లేదు చంద్రబాబు నాయుడు గారు ఆపించారు అందుకే పెన్షన్స్ రావట్లేదు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా లాస్ట్లో 2019 లాస్ట్లో ఒక నెల పెన్షన్స్ అటు ఇటు అయినప్పుడు అప్పుడు జగన్ గారు ఆపించారని వీళ్ళు చెప్పలేదు కదా. అంటే ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ఇంకే ఆప్షన్స్ లేవు. దేనికైనా చంద్రబాబు నాయుడు నెగిటివిటీ తీసుకురావాలి. చంద్రబాబు నాయుడు గారు ఆపించారు. తీరా అప్పటికి కొంతమంది వృద్ధులు అవసరం లేదు మేమే మెల్లగా ఏ రిక్షానో ఆటోనో పట్టుకొని వెళ్తామనేసరికి ఖజానాలో డబ్బులు లేవు, వస్తే మేము ఎందుకు ఇవ్వమని చెప్పి సచివాలయం ఎంప్లాయీస్ చెప్పారు, రెవెన్యూకి సంబంధించిన వాళ్ళు. ఇంకేం మాట్లాడతారు? డబ్బులు అసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి టెన్షన్గా ఇవ్వాల్సిన జీతాలే లేదు ఖజానాలో, ఇంక వీళ్ళకేమి ఇస్తారు? ఇప్పుడు ఇంకెంతమందికి జీతాలు పడతాయో పడవో అదొక పెద్ద సమస్య అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ చాలామందికి ఇవాళ థర్డ్, ఎప్పుడు 31 పడిపోవాల్సింది, థర్డ్ను కూడా పడలేదు. కొంతమందికి 12, పెన్షనర్స్కి అయితే మరీ దారుణం 10 తర్వాతే పడుతున్నాయి చాలామంది. ఎందుకంటే ఆ పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చే పెన్షన్, ఈ పెన్షన్స్ మీద కూడా పాపం ఆశగా బతికే వాళ్ళు చాలామంది వృద్ధులు ఉన్నారు. వాళ్ళకి వెళ్ళి ఇమ్మని చెప్పినా కూడా కావాలని వెళ్ళి ఇప్పించలేదు. ఎందుకు లేదు ఇవ్వద్దన్నా అని చెప్పి బూచిగా చూపించి బ్యాట్ చేసే ఉద్దేశం. తీరా చూస్తే ఖజానాలో డబ్బులు లేవు, దాన్ని ఈ విధంగా మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. మళ్ళీ ఎలా చెప్పాను కదా, కేవలం చంద్రబాబు నాయుడు గారి కేసు వేశారనే ఉద్దేశంతోనే వాళ్ళందరూ మనస్తాపానికి గురై మూకుమ్మడిగా రాజీనామా చేశారంట. అంటే ఈ విధంగా కూడా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. సరే దీని మీద మా వాలంటీర్లు వెళ్ళి ఇవ్వాలని చెప్పి కోర్టులో పిల్లు కూడా వేశారు. హైకోర్టు ఏముంది, మీ ఒక్క రాష్ట్రంలోనే పెన్షన్లు ఇస్తున్నారా వికలాంగులకి, అలాగే అంగవైకల్యం ఉన్న వాళ్ళకి, లేదంటే వయోవృద్ధులకి మిగతా రాష్ట్రాలు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ లేకుండా కూడా ఇస్తున్నాయి కదా, మీకెందుకు అని అడిగితే ఇంకా ఆన్సర్ లేదు, చాప చుట్టేశారు. అంటే ప్రతిదీ కూడా ఇది కూడా మళ్ళీ వాళ్ళు చంద్రబాబు తరపు లాయరే ఇలా వాదించమని చెప్పారు, అందుకే అలా చెప్పే కోర్టు వాళ్ళకే ఫేవర్గా ఉంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. సో కాబట్టి ఏంటంటే అసలు చాలా అంటే అమాయకులు ఇల్లిటరేట్ పర్సన్స్ ఏంటంటే అవును కావాలనుకుంటున్నారు. కానీ ఎవరైతే ఇప్పుడు సచివాలయం వరకు మెల్లగా కాళ్ళు ఈడ్చుకుంటూ నడుచుకుంటూ వయోవృద్ధులు ఇబ్బంది పడి వెళ్ళారో వాళ్ళకి అక్కడికి వెళ్ళేసరికి బాబు ప్రభుత్వం మాకు ఖాతాలో అమౌంట్ వేస్తే మీకు ఇస్తాం, డ్రా చేసి ఇవ్వకుండా ఎలా ఇస్తామయ్యా, ఇక్కడ లేదు మా పాకెట్లోంచి ఇస్తామా చెప్పు అని కూడా అడిగారు ఎలక్షన్ కమిషన్కి. అందుకే ఇవ్వట్లేదనే దాన్ని ఇప్పుడు ఇలా వచ్చేసరికి ఒక్కసారిగా అవాక్కయ్యారు అందరూ. బట్ ఇప్పటికీ నమ్మే వాళ్ళు ఉన్నారు, గ్రౌండ్ లెవెల్ వాళ్ళకి అన్నీ తెలియదు కదా. లేదు వీళ్ళు అధికారులు ఇవ్వడానికి బతక అలా చెప్తున్నారు, కానీ ఇదేం కాదు చంద్రబాబు చేయడం వల్ల ఇదంతా వచ్చింది కదా, లేకపోతే ప్రభుత్వం ఎప్పుడూ వేసేసి ఉండేది కదా అని అలా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. చంద్రబాబు లేఖ రాయడం వల్లే ప్రభుత్వం కూడా ఖజానాలో డబ్బులు వేయలేదంట, లేకపోతే ఎప్పుడో వేసేసి ఉండేదంట. ప్రభుత్వం దగ్గరగా డబ్బులు ఉంటే కదా. జనరల్లీ పెన్షన్ డబ్బులు అనేవి ప్రభుత్వం దగ్గరే ఉంటాయి, ప్రతిపక్షాల దగ్గర అయితే ఉండవు కదా. ఇది లాజిక్, ఆ క్లారిటీ వాళ్ళు మిస్ అవుతున్నారు. అంటే సామాన్యులకి ఇప్పుడు రూరల్ ఏరియాలో చదువుకోవడం వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు. బట్ ఏంటంటే వాళ్ళ ఏదో ఇస్తున్నారు బాబు నువ్వు దేవుడు బాబు అని అనుకుంటారు తప్ప ఇన్ని వ్యవహారాలు లాజిక్ తెలియదు కదా. అవును, ఆంధ్రప్రదేశ్లో పింఛన్లకు సంబంధించి వైసీపీ ప్రభుత్వానికి ప్రతి చోట వ్యతిరేకత కనిపిస్తోంది. అటు ఈసీ దగ్గర కావచ్చు, హైకోర్టు దగ్గర కావచ్చు, అలాగే లబ్ధిదారులు ఎవరైతున్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు వాళ్ళందరూ కూడా. మరి దీన్ని ఏ విధంగా